ఇక్కడ కమ్మ ప్రభుత్వాలు, రెడ్డి ప్రభుత్వాలు, లేదా కాంగ్రెస్ ప్రభుత్వాలు, లేదా తెలుగుదేశం ప్రభుత్వాలు ప్యూర్ గా వాడికి వదిలేయడానికి కారణం వాళ్ళ యొక్క కుల వివక్షత కారణం. అలాగే రత్నకుమార్ గారిలో గాని, రాధా గారిలో గాని సరైన రాజకీయ వ్యూహం లేకపోవడం, ఒక స్టాండ్ లేకపోవడం, ఒక చొరవ లేకపోవడం, వీళ్ళ యొక్క ఇది రాజకీయ వ్యూహం లేకపోవడానికి కానీ, లేదా ఈ మెతక వైఖరిని కానీ, అది తెలుగుదేశం కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ వాడుకుని వదిలేశారని చెప్పాలండి. లేకపోతే ఇది రాధా గారిని పక్కన పెట్టడం పెట్టి నెహ్రూ గారికి ఎకరాలు దారపోసి ఆయనకి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటండి కాంగ్రెస్ పార్టీ? ఇది ముమ్మాటికి ఆధిపత్య కులాలు, కొన్ని కులాల మీద కుల వివక్షత చూపి వాడుకుని పక్కన పెట్టేయడమే ప్రధాన కారణం చెప్పాలండి. సో నిన్న కలిసి కాదు, నిన్న హామీ ఇచ్చినట్టున్నారు అనుకుంటా, మరి బహుశా ఈసారి ఏమి అట్లా వాడుకునే ఉద్దేశ పరిస్థితి ఉండదు అనేది అందరూ అనుకుంటారు. చాలా సార్లు వెళ్ళారు. అటు రాజశేఖర రెడ్డి గారు కలిసినప్పుడు హామీలు ఇచ్చారు.